సరే అండి, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు 19 నెలల కాలం అవుతుంది. 19 నెలల కాలంలో గతంలో జగన్మోహన్ రెడ్డి కన్నా మించి సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిలాగా వెళ్తుందనేది కూటమిలోని ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు చెప్తారు. మీకు ఎలా అనిపిస్తుంది? జోడెద్దుల బండి ట్రావెల్ అవుతుందా? జోడెద్దులేమో బాగానే ఉన్నాయి, కానీ ఆ టైర్లు అనేటువంటిది పక్కకి వెళ్ళిపోయినాయి. ఎద్దులేమో నడుస్తూ ఉన్నాయి, కానీ టైర్లు వెనకలు ఉండేటువంటివి కూడా బేరింగ్లు గ్రీసులు అన్నీ పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేటువంటిది వాళ్ళు ఎంత అమలు చేశారో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి ఐవీఆర్ఎస్ సర్వే రీసెంట్గా పెట్టిన దాంట్లోనే వాళ్ళు అటర్ ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి కలెక్టర్ల సదస్సులోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి కూటమి అధ్యక్షుడు అని చెప్తా ఉన్నారు. అసంతృప్తిగా ఉన్నారు, మనం ఏం చేయాలనేటువంటిది అదొక్కటే కొలమానం మనకి. వాళ్ళ ప్రభుత్వం ఎలా ఉంది, ప్రభుత్వం పట్ల వాళ్ళ యొక్క కార్యకర్తలు, ప్రజలు పక్కన పెడితే కార్యకర్తలు అసలు హ్యాపీగా లేరు. వాళ్ళ కార్యకర్తలు, ప్రజలు ఎలా హ్యాపీ ఉంటారు? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్తారు. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారని చెప్తారు. ఇది వైసీపీ వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారంటారు. ఏమంటారు, మీరు నిజంగా హ్యాపీగా ఉన్నారా ఈ కూటమి గవర్నమెంట్లో? ఒకటన్నా, వాళ్ళు వైసీపీ కార్యకర్తలకు సర్వే చేయలేదు. ఐవీఆర్ఎస్ సర్వే చేసింది ఎవరికి? మొత్తం ప్రజలకందరికీ అంటున్నారు వాళ్ళు. ఐవీఆర్ఎస్ సర్వే వచ్చింది, ప్రతి ఒక్కరికి వచ్చాయి కాల్స్. అందులో తెలుగుదేశం ఉన్నారు, జనసేన ఉన్నారు, సాధారణ ప్రజలు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. అందరిది క్రోడీకరించేస్తే కన్సాలిడేట్ చేసినటువంటి అవుట్కమే కదా అది, అన్హ్యాపీ అనేటువంటిది. ఇక వైసీపీ వాళ్ళ మీద ఎందుకు వాళ్ళు నిందలు వేయడము? వాళ్ళు నిజంగా చేసింటే మేనిఫెస్టో అనేటువంటిది బైబిల్, భగవద్గీత, ఖురాన్ లాగా మేము ఉన్నాం. ఇదే మేనిఫెస్టో తీసుకొని ఎవ్రీ ఇయర్ ఏం చేశామనేటువంటిది ఒకసారి మీరు ఇంతకుముందు సెక్రటేరియట్లో మీరు కూడా తిరుగుతూ ఉంటారు. మా ప్రభుత్వ హయాంలో కూడా సెక్రటేరియట్కి వెళ్ళినా, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా మేనిఫెస్టో ఉండేది. కానీ ఇప్పుడు మేనిఫెస్టో ఎక్కడైనా వాళ్ళు చూసారా? లేదు. అదే మేనిఫెస్టో చూస్తే వాళ్ళు చెప్పినట్టు సింపుల్గా సూపర్ 6లో తీసుకుందాం. దాదాపు 125 నుంచి 143 వరకు పెట్టారు. 143 ఫ్యాన్సీ నెంబర్ పెట్టారు. అది కాకుండా చూసుకున్నట్లయితే సూపర్ 6లోనే నిరుద్యోగ భృతి ఇచ్చారా? లేదు. 2 సంవత్సరాలు పూర్తవుతుంది. సూపర్ 6లో ప్రధానమంటే ఒక 6లో ఒకది. రెండవది 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు అందరికీ కూడా 59 ఏళ్ళ వరకు. అంటే సూపర్ 6లో 90% పథకాలు అమలు చేసాము, ఇంకా చెప్పిన కన్నా చెప్పని కూడా ఇచ్చామని చెప్తున్నారు. ఒకటి అన్న, మీరు అన్నది ఎవరైనా కనుక ఈ పథకాలు అమలు చేయలేదంటే వారు 4 మంది అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు గారు చెప్పారు. అదే మనం తీసుకుందాం అన్న, 6 తీసుకుందాం. సూపర్ 6లో ఏమున్నాయని 6లో వాళ్ళకి తల్లికి వందనం ఉంది ఒకటి కదా. తల్లికి వందనం ఫస్ట్ ఇయర్ అంతా కూడా పూర్తి ఎగరగొట్టారు. ఎంతమంది పిల్లలకు ఉంటే కనుక ఎంతమంది అందరికీ అంతమందికి ఇస్తా అన్నారు. 15,000 రూపీస్ జగన్మోహన్ రెడ్డి గారు టాయిలెట్ల ఫండ్స్కి 1000 రూపాయలు పట్టుకున్నారనేసి ఓని అంతా ఇస్తామన్నారు. 2000 వాళ్ళు పట్టుకున్నారు. ఒక పథకం దానికి 50% కదా మార్కులు వేయాల్సింది. రెండవది పెన్షన్ అన్నారు. పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారు? ప్రతి ఒక్కరికి పెన్షన్లు అన్నారు. ఈరోజు పెన్షన్లు దాదాపు సగం కోతలు పెట్టారు. అంటే వైసీపీ 2000 పెన్షన్కి ముళ్ళతో ముక్కు ఇచ్చుకుంటూ పోతే మేము ఒకేసారి 2000 పెన్షన్ చెప్తారు. అదే నా పెన్షన్లోనే ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది అర్హులకు ఇచ్చారు, ఎంతమంది ఎగరగొట్టారు. డిజేబుల్ అనేటువంటిది పేరు పెట్టి సర్టిఫికేట్లో సదరం సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసేసి ఈరోజు ముసలోళ్ళు అయ్యా అని చెప్పి నిన్న పేపర్లో కూడా వేసారు, వాళ్ళ పత్రికల్లో కూడాను. అది 100% అని తీసుకోవచ్చా? ఒకటికి ఒకటి వేసుకున్నా పోతే. మూడవది ప్రధానమైన అన్నదాత సుఖీభావ అన్నారు, ఇచ్చారా? ఫస్ట్ ఇయర్ పూర్తిగా కొట్టారు. సంవత్సరానికి 20,000 ఇస్తా అన్నారు. 20,000 ఏది కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా 20,000 అన్నారు. ఎంత ఇచ్చారు వాళ్ళు? 6,000 ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ ఎగరగొట్టారు పూర్తిగా. ఇప్పుడు ఏమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం కలిపి ఇచ్చేస్తాను తపాలుగా అంటారు. అంటే 20,000 వాళ్ళు చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా ఫెయిలే కదా. 3 వాళ్ళు అమలు చేసిన అన్నిటివే. సిలిండర్లు ఒకటే కదా ఇచ్చింది, ఎగరగొట్టారా లేదా? ఇక ప్రధానమైనటువంటిది నిరుద్యోగ భృతి. జనాలు అల్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వ హయాంలో గర్వంగా చెప్పుకోగలము, సింగిల్ నోటిఫికేషన్లో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడాను బ్యాంకింగ్ కూడాను సింగిల్ స్ట్రోక్తో 132,000 ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చింది చరిత్రలో లేదు, రాదు. గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి 132,000 పర్మనెంట్ ఉద్యోగాలు సంతకం పెట్టి ఒకటేసారి నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేసేసి అందరికి ఇచ్చాం. అంటే జాబ్ అంటే గుర్తొచ్చేది బాబు అని చెప్పి మొన్న ఉద్యోగం ఏదైతే కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇచ్చే టైంలో కూడా చంద్రబాబు గారు చెప్పారు, జాబ్ అంటే రాష్ట్రంలో గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు మాత్రమే. యువతకు ఉద్యోగం ఇవ్వాలంటే అది చంద్రబాబు నాయుడు వల్లే అంటారు. అదే సచివాలయంలో ఉద్యోగాలు అనేది కూడా గతంలో కూడా ఆరోపించారు కదా. మరి అదే ఇప్పుడు ఆ పోలీస్ రిక్రూట్మెంట్ ఎవరి హయాంలో అయింది? పోలీస్ రిక్రూట్మెంట్ అనేటువంటిది అక్కడ చూసుకున్నట్లయితే 2022 సంవత్సరం నవంబర్లో పోలీస్ రిక్రూట్మెంట్ అనే నోటిఫికేషను GO 153 MS ద్వారా మేము ఇవ్వడం జరిగింది. తర్వాత దాన్ని ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశాము. అందులో దగ్గర 5,47,000 మంది పైగా అటెండ్ అయ్యారు. దాని తర్వాత ప్రిలిమినరీలో షార్ట్ లిస్ట్ చేసేసేసి
దేహదారుఢ్య పరీక్షలు ఫైనల్లీ ఫిజికల్ టెస్ట్ పెట్టేటప్పుడు 36 మంది చేత చంద్రబాబు కేసులు ఇచ్చారు. అడ్డుకున్నారు. ఎస్, కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులే అడ్డుకొని ఆధారాలు ఏమన్నా మీ దగ్గర వైసీపీ అడ్డుకొని ఎస్ కేసులు ఇప్పుడు అంతా వాళ్ళు చెప్పినట్టు విత్డ్రాల్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు విత్డ్రాల్ చేసుకుంటే వాళ్ళ మాట విన్నట్టే కదా. ఇంతకుముందు మేము ప్రయత్నం చేశాం కదా, లేదు నాన్న ఇది ఇదని. వాళ్ళు కొత్తగా వాళ్ళకి ఏమైనా హామీ ఇచ్చారా? కేసులు వేసిన వాళ్ళకి ఏమన్నా ఇచ్చారా? వాళ్ళకి ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? విత్డ్రాల్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఇంకోటి ఏమైనా చేసింటే అయ్యో నేను మేము ఇవ్వలేదు అనుకోవచ్చు. మరి ఎందుకు ఇప్పుడు వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చింది మేము ఇస్తే 2022, 23, 24, 25 దగ్గర 3 సంవత్సరాలు వాళ్ళకి ఉద్యోగాలు అన్ఎంప్లాయల్ అయిపోయారు పాపం. ఆ రోజు ఇచ్చింటే వీళ్ళందరూ కూడా 3 ఏళ్ళు సర్వీస్లో ఉండేవాళ్ళు కదా. తర్వాత ఈరోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని ఏపీ ఎస్పీ కార్యాలయాల్లో మామూలుగా ఇస్తారు. ఇది అపాయింట్మెంట్ ఆర్డర్స్. అది కాకుండా కుటుంబ సభ్యుల్ని అందరినీ ఒక్కొక్క కుటుంబం నుంచి 3 శ్రీకాకుళం నుంచి అనంతపురము ఈ విధంగా కుప్పం నుంచి అందరిని తీసుకొని వచ్చేసేసి కుటుంబంలో 3 ప్లస్ 1 4 పెట్టి ఒక ఈవెంట్ లాగా చేసేసి వాళ్ళకు ఒక రకమైనటువంటి డ్రెస్సులు వేసేసి వాళ్ళందరికీ కూడాను ఇదా ఎక్కడైనా మనం చూసామా? ప్రచార ఆర్భటం తప్ప. ఇప్పుడే వాళ్ళు ఓపెన్గా చెప్పండి ఎవరు నోటిఫికేషన్ ఇచ్చారు, నోటిఫికేషన్ డేట్ ఎప్పుడప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టారా లేదే. ఈవెన్ డిఎస్సి తీసుకున్నా కూడాను 6,000 ఉద్యోగాలు మేము ఇస్తే దాన్ని నిలబెట్టిదారులు చేసేసి దాంతో కలిపి ఇచ్చారు, కానీ సపరేట్గా ఏమన్నా ఇచ్చారా? ఇంకెక్కడ ఉద్యోగాలు వచ్చాయి? ఒక్క ఉద్యోగమైన వాళ్ళు ఇచ్చారా? 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు కదా, ప్రైవేట్ కంపెనీలో ఇచ్చామని ఎల్లో మీడియాలో ఇక్కడ పేపర్లో రాయించుకొని చెప్తున్నారు కదా. ఎస్, మేము సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు, మేము అభివృద్ధి చేసినప్పుడు సిమెంట్ రోడ్డు దగ్గర నుంచి ఏది వేసినా కూడాను గ్రామ వార్డు సచివాలయాల్లో 15,002 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. దాన్ని వాళ్ళకు జగన్మోహన్ గారి పేరు వస్తుందని ఇప్పుడు ఏదో స్వర్ణ గ్రామం పెడుతున్నారంట. సరే, ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో లబ్ధిదారులు కానీ అభివృద్ధి పనులు ఎంత కేటాయించాం, ఎంతమంది వచ్చారు, ఎవరెవరు సంఖ్యని బోర్డు డిస్ప్లే చేశాం. ఇప్పుడు ఆ 20 లక్షల మంది ఉద్యోగాలు లేదా వాళ్ళు చెప్పినట్టు 8 లక్షలు ఒకసారి, 14 లక్షలు ఒకసారి, 20 లక్షల ఉద్యోగాలు ఒకసారి అన్నారు కదా ఇచ్చామని. ఆ ఊరిలో పోనీ ఆ కంపెనీ ఏదో పెట్టి ఒక పబ్లిక్ డొమైన్ పెట్టి పబ్లిక్ డొమైన్లో ఈ కంపెనీ నుంచి మేము వచ్చిన తర్వాత 2024 జూన్ తర్వాత ఇంతమందికి ఇచ్చాము, పలానా శివశంకర్కి పలానా రాజకమల్కి ఇచ్చామని చెప్పి లిస్ట్ పెట్టమని చెప్పండి. సింపుల్ కదా. లేదా ఆ ఊరిలోకి తెలుస్తుంది కదా, గ్రామ వార్డు సచివాలయాల్లో ఇదో పలానా సంబంధించి తాడేపల్లి, పలాని కొంచెంపల్లి, పలాని ప్రాతృ గ్రామము, ప్రాతృ గ్రామంలో 1,400 జనాభా ఉన్నారు, ఓట్లున్నాయి, ఇందులో 26 మందికి జాబులు ఇచ్చాము, సుధాకర్, ఎల్లయ్య, పుల్లయ్య, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పెడితే సరిపోద్ది కదా. ఆ ట్రాన్స్పరెన్సీగా దానికి ఎక్కడ దొరకరు. ఏంటంటే ప్రచారం ఆర్భాటం చేసుకోవడం, దానికి ఎక్కడుంది